శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్దే. పోయిన సంవత్సరం పీఠంలో కొత్తగా యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు ఈ సంవత్సరం ఎలా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు చక్కగా మీ ఇంట్లోనే పాత యజ్ఞోపవీతాన్ని త్యాగం చేసి విసర్జన చేసి నూతన యజ్ఞోపవీతాన్ని చక్కగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలతో పూజించి గాయత్రి మంత్రాన్ని 11 సార్లు స్మరించుకొని చక్కగా మీరు ధారణ చేసుకోవచ్చు. ఎలా ధరించుకోవాలో పోయినసారి చెప్పాము. లేదా పీఠానికి వస్తే పీఠంలోనే మీకు పీఠం తరపున ఉచితంగా జంధ్యం ఇస్తాము. ఆ జంధ్యమును ఆచార్య సమ్ముఖంగా మళ్ళీ ధరించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అమ్మవార్లను దర్శించుకొని. లేదా సమీపంలో మీకు ఎక్కడైనా దేవాలయాలు ఉంటే అక్కడ దేవాలయం దగ్గర వెళ్ళి మీరు ధరించుకోవచ్చు. నదీ తీరం ఉంటే నదీ తీరానికి వెళ్ళి ధరించుకోవచ్చు. పుణ్యక్షేత్రాలు ఉంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కూడా ధరించుకోవచ్చు. చక్కగా పాత యజ్ఞోపవీతాన్ని విసర్జన చేసి నూతన యజ్ఞోపవీతాన్ని ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ద్విజులు, ఉపాసకులు, బ్రాహ్మణులు, వైదికులు, సనాతనులందరూ కూడా ధరించేటటువంటి గొప్ప పండగ ఈ జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ధరించండి. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.